ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిందని సమయంలో మీకు తెలియచేయుచున్నాడు. యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను, 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యోహాను, 12 మంది శిష్యులలో అతి చిన్న వయస్కుడైనటువంటి యోహాను 5 పుస్తకాలను ఏం చేశాడంటే రాశాడు. ఒకటి యోహాను సువార్త, రెండవది యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. రాస్తూ ఈ యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదివితే కనుక, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఏం చేయగలిగాడంటే సాక్ష్యం ఇవ్వగలిగాడు. అయితే ఈరోజు నువ్వు సమస్యలను చూసి భయపడుతున్నావేమో. సమస్యలు నీ ఎదుటగా కనిపించవచ్చు, కానీ సమస్యలు కంటే నీలో ఉన్నటువంటి దేవుడు ఎవరంటే గొప్పవాడు అంటున్నాడు యోహాను. ఆ గొప్పవాడైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి దేవుని మీద ఆనుకున్నట్లయితే సమస్యలను ఏం చేయగలవంటే సునాయాసంగా ఏం చేయగలవు, జయించగలవు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.